హై టు ఆల్ ఎవరైతే ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అయ్యి రాశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఇంత ముందుకు 26,000 పోస్ట్ మనకు రిలీజ్ చేశారు. ప్రజెంట్ 50,000కు అబోవ్ మనకు పోస్టులు అనేది ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనకు కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మనకు రిజల్ట్స్ అనేది మనకు ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి చాలా డిలే అయితే చేశారు. ముఖ్య కారణం ఏంటంటే మనకు వేకెన్సీ అనేది మనకు పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు పెంచడం అయితే జరిగింది అనమాట. అండ్ ఏ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు రివిజెడ్ టెంటేటివ్ వేకెన్సీ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ జీడీ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ సిపాయి ఫార్మా అని మనకి ఇచ్చి ఎగ్జామినేషన్ 2025 అని ఇచ్చాడు. డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 21, 2025 అంటే మనకు ఈ రోజు అయితే వేకెన్సీ అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా 48,320 పోస్టులు అనమాట. అదేవిధంగా ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి 5,370 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందుకు వచ్చేసి మనకు 26,000 పోస్టులు ఉండే, బట్ టోటల్గా వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కన్నా 53,690 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రేడ్ వైడ్గా చూసుకున్నట్టే ముందుగా బీఎస్ఎఫ్ వచ్చేసి మేల్ వాళ్ళకి వచ్చేసి 13,820 పోస్టులు అనమాట. గర్ల్స్కి వచ్చేసి 2,491. ఇక్కడ కేటగిరీ చూసుకుంటే ముందుగా వచ్చేసి బీఎస్ఎఫ్ ట్రేడ్ మేల్ వాళ్ళకి అనమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2,111 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1,550, ఓబీసీ వాళ్ళకు 3,027, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1,387, అదేవిధంగా యువర్ వాళ్ళకి వచ్చేసి 5,805 పోస్టులు అనమాట. ఇక గర్ల్స్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 386, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 277, ఓబీసీ వాళ్ళకు 537, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 246, యువర్ కేటగిరీకి వచ్చేసి 1,045 పోస్టులు అనమాట. ఓవరాల్గా బీఎస్ఎఫ్ ట్రేడ్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 16,371 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక సెకండ్ ట్రేడ్ వచ్చేసి సిఐఎస్ఎఫ్కి వచ్చేసి మేల్ వాళ్ళకి వచ్చేసి 14,910 పోస్టులు, అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి 1,661 పోస్టులు అనమాట. గ్రాండ్ టోటల్ వచ్చేసి 16,571 పోస్ట్ అనేది సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి సిఆర్పిఎఫ్ మేల్ వాళ్ళకి వచ్చేసి 13,727 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మేల్ వాళ్ళకు. ఎస్సీ వాళ్ళకి వచ్చి 2,050, ఎస్టీ వాళ్ళకి 1,475, ఓబీసీ వాళ్ళకి వచ్చి 3,069, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1,479, యువర్ కేటగిరీ వాళ్ళకు 5,814 పోస్టులు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ సిఆర్పిఎఫ్కి వచ్చేసి 572 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు గర్ల్స్కి. ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు 87, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 55, ఓబీసీలకు 125, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 58 అండ్ అదేవిధంగా యువర్ కేటగిరీలో 247 పోస్టులు అనమాట. ఓవరాల్గా సిఆర్పిఎఫ్లు వచ్చేసి 14,359 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కలిపి. ఇక నెక్స్ట్ అదే ట్రేడ్ వచ్చేసి ఎస్ఎస్బి ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు 902 పోస్టులు అనమాట. ఎస్సీ కేటగిరీ అంటే బాయ్స్కి మాత్రమే. ఎస్సీ కేటగిరీలో 131, ఎస్టీకి వచ్చేసి 88, ఓబీసీకి వచ్చేసి 211, ఈడబ్ల్యూఎస్కి 87, యువర్ కేటగిరీకి 385 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఐటీపీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు మేల్ వాళ్ళకి వచ్చేసి 2,948 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. గర్ల్స్కి 520 పోస్టులు అనమాట. ఇక్కడ మేల్ వాళ్ళకి చూసుకుంటే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చి 376, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 377, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 610, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 294, యువర్ కేటగిరీకి 1,291. అదేవిధంగా గర్ల్స్కి కేటగిరీ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 72, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 68, ఓబీసీ వాళ్ళకు 106, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 48, అదేవిధంగా యువర్ కేటగిరీలకు 226. ఇక ఐటీపీపీకి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 3,468 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి అస్సాం రైఫిల్కి మేల్ వాళ్ళకి వచ్చేసి 1,750 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గర్ల్స్కి వచ్చేసి 115 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేటగిరీ చూసుకుంటే మేల్ వాళ్ళకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు 157, ఎస్టీ వాళ్ళకు 238, ఓబీసీ వాళ్ళకు 305, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 130, యువర్ కేటగిరీకి వచ్చేసి 914 పోస్టులు అనమాట. అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 11, ఎస్టీ వాళ్ళకు 21, ఓబీసీ వాళ్ళకు 22, ఈడబ్ల్యూఎస్లకు 6 పోస్టులు, యువర్ వాళ్ళకు 55 పోస్టులు అనమాట.
ఓవరాల్గా మనకు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు అస్సాం రైఫిల్కి 1865 పోస్టులు అనేది మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అనేది మనకు ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. ఇక్కడ ఓవరాల్గా మనకు 132 పోస్టులు మనకు బాయ్స్కి అయితే భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి అయితే పోస్ట్ అయితే లేవు అనమాట ఎస్ఎస్ఎఫ్లోన. ఎస్సీ వాళ్ళకు 20 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 10, ఓబీసీ వాళ్ళకు 36, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లకు 13, ఇక యువర్ కేటగిరీకి వచ్చేసి 53 పోస్టులు. ఇక లాస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎన్సీబీకి వచ్చేసి ఓవరాల్గా బాయ్స్కి వచ్చేసి 11 పోస్టులు, గర్ల్స్కి వచ్చేసి 11 పోస్టులు, ఓవరాల్గా 22 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఎస్టీ క్యాడెట్ల 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు, యువర్ కేటగిరీలో 1 పోస్ట్ అనమాట బాయ్స్కి. అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి ఓబీసీకి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1, యువర్ కేటగిరీలో 6 పోస్టులు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకు ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్లోన 53,609 పోస్టులు అనేది మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు కంపల్సరీ మీకు మెరిట్ లిస్ట్ అయితే అంటే మీ పేరు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కింద వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ముందుగా అంటే ఇక్కడ మనకు మేల్ వాళ్ళకు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మేల్ వాళ్ళకు వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 944 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు నక్సల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కలుపుకోకుండా అనమాట. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళకు 713 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు మేల్ వాళ్ళకు, అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ కాకుండా అనమాట. ఇక నెక్స్ట్ మనకు నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 118 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు బాయ్స్కి. అదేవిధంగా తెలంగాణకి నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు వచ్చేసి మేల్ వాళ్ళకి 192 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి మనకు నక్సల్ డిస్ట్రిక్ట్స్ కాకుండా అనమాట ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 105 పోస్టులు అనమాట ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టు ఇక్కడ మనకు 79 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు, అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ కాకుండా అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్కి 20 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఫీమేల్ వాళ్ళకు. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ వాళ్ళకి కేవలం 23 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేస్తారన్నమాట గర్ల్స్కి అనమాట. ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీ అన్నీ కూడా మనకు వేకెన్సీ ఇంక్రీజ్ చేసి రిలీజ్ చేసినటువంటి స్టేట్ వైజ్ వేకెన్సీస్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.